స్పెషల్? నిజంగానే చాలా చాలా పెద్ద స్పెషల్ అండి ఇది. ఫుడ్ అయితే కాదు, నేను చిన్నపిల్లలు అప్పటి నుంచి మా పిల్లలకి దీన్నే రెడీ చేసి ఇస్తూ ఉంటాను. 4 మంత్ బేబీ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అప్పుడైతే సెరిలాక్ లాగా కలిపి పెట్టేదాన్ని, ఇప్పుడైతే పాలల్లో ఇస్తుంటాను. ఈ రోజు మా బాబు కోసము చేస్తున్నాను. దీన్ని చేసి హాస్టల్కి పంపించాలి. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డైలీ పాలల్లో కలుపుకొని తాగే పౌడరు. బయట సెరిలాక్లు, హార్లిక్స్లు రకరకాల పౌడర్లు దొరుకుతాయి కదా, సో వాటన్నిటికంటే బెస్ట్గా మనం ఇంట్లో చేసుకొని పాలల్లో కానీ ఒక 2-3 స్పూన్లు కలిపి ఇచ్చామంటే హెల్త్ ఉంటుంది, చాలా బాగుంటుంది. జొన్నలు, కొర్రలు, పల్లీలు, బెల్లము, గోధుమలు, పెసరపప్పు, మినప్పప్పు, రాగులు, జీడిపప్పులు, బాదాం పప్పులు, సొద్దలు, కందిపప్పు. ఈ యాలకులు వేస్తుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. మా బాబుకి ఇష్టం ఉండదు కాబట్టి నేను వీటిని అవాయిడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే వీటిని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్ని కూడా బాగా ద్వారగా వేపుకోవాలండి, లో ఫ్లేమ్ లో పెట్టుకొని. ఈ పప్పులన్నింటినీ వేపుకొని చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న పౌడర్ ని జల్లించుకోవాలి. అలా జల్లించిన పౌడర్ లో కొంచెం కొంచెంగా బెల్లం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలా బెల్లం కలిపిన తర్వాత మళ్ళీ ఆ పౌడర్ ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్లీ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక 2-3 స్పూన్లు డైలీ పాలలో కలుపుకొని తాగొచ్చు. పాలు ఇష్టం లేదు అన్న వాళ్ళు దీన్ని లడ్డు లాగా కూడా చేసుకొని తినేయొచ్చు.